ఇప్పుడు మీరు చాలా సింపుల్ గా చెప్పారు కానీ సినిమాల్లోకి వద్దాం అనుకోవడం, మణిశంకర్ దగ్గర జాయిన్ అవ్వడం, Yeah. తర్వాత మీరు ఏడీ అవ్వడం, Yeah. చదువు, మిడిల్ క్లాస్, జాబ్ సెక్యూరిటీ, Yeah. Huh? Yeah. ఈ ఆస్పెక్ట్స్ అన్నిట్లో ఇంట్లో జరిగే డ్రామా వేరేగా ఉంటుందండి. అది ఇట్ హ్యాస్ మోర్ సిగ్నిఫికెన్స్ Yeah. Yeah. దట్ రియల్లీ ఒక మనిషి జీవితాన్ని Yeah. షేప్ చేసే అవును. ఒక డ్రామా జరుగుతుంది. అవును. అలాంటిది ఏం జరగలేదు మీ ఇంట్లో? జరిగింది. అండ్ యాక్చువల్లీ నేను ఒక 6 months పని చేసిన తర్వాత మా పేరెంట్స్ ఏమో ఇంకా నేను కాలేజ్కి వెళ్తున్నాను ఆ నోషన్ లో ఉన్నారు. వన్ డే ఐ జస్ట్ బ్రోక్ ఇట్ అని ఇంకా చెప్పాలి, ఎందుకంటే అంటే ఎన్ని రోజులు మనకి ఇట్లా. సో 6 months పని చేసిన తర్వాత వాళ్ళకి చెప్పాను, నేను ఇక్కడ ఆల్రెడీ మణిశంకర్ దగ్గర పని చేస్తున్నాను 6 months నుంచి, కాలేజ్ కూడా అయిపోయింది, ఎగ్జామ్స్ రాసేసుకున్నా, సో నేను ఈ లైన్ లో వెళ్తున్నానని చెప్తే వాళ్ళు they were shocked only, they were disappointed, they were scared like any. చెప్తున్నాం కదా, భయపడతారు Yeah, కదా. భయపడ్డారు, and it took them some time to, but I was lucky in the sense, ఇంకా అంటే they didn't stop me, they said సరే నీకు ఇది చేయాలంటే చేయి, కానీ they were definitely shocked and disappointed, but it took them some time, it took them a year or so to see that I was very happy, comfortable and this is my stream అని వాళ్ళు కూడా అర్థమైంది actually. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కొంచెం. మీ ఇద్దరిలో ఎక్కువ ఎవరు అపోజ్ చేశారండి, మదరా ఫాదరా? ఐ థింక్ ఫాదర్ అండి, ఎందుకంటే మై మదర్ ప్రాబబ్లీ నోస్ మీ వెరీ వెల్ యాజ్ అ పర్సన్, లైక్ నాకు ఎలాంటి ఇంట్రెస్ట్, నాకు నేర్చుకున్న వాట్ ఎవర్ క్రియేటివిటీ, షీ ఆల్వేస్ యూస్ టు సే నువ్వు ఏంట్రా నువ్వు, వై ఆర్ యూ డే డ్రీమింగ్, ఐ యూస్ టు లవ్ జస్ట్ సిట్టింగ్ అండ్ థింకింగ్ అబౌట్ సమ్ స్టోరీ ఆర్ సంథింగ్ లైక్ దట్, అండ్ ఐ యూస్ టు లవ్ ఫర్ రీడింగ్ చాలా ఉండేది, అంటే ఇట్ వాస్ అ హ్యాబిట్ దట్ both my parents encouraged. So they knew, and of course they have seen me do hundreds of plays in school. So they knew I had an interest on that side. My mother especially was quite supportive initially. My father, of course, ఏదో సివిల్ సర్వీస్ చేస్తావు ఆ ఎక్స్పెక్టేషన్ లో ఉండేటప్పుడు, సరే నువ్వు ఇంజనీర్ అవ్వట్లేదు, సరే నువ్వు డాక్టర్ కూడా అవ్వట్లేదు, అర్థమైంది ఇప్పుడైతే నువ్వు, ఎందుకంటే ఆ +2 పీరియడ్ ఆఫ్ టైమ్ లో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండే, ఏం చేయాలి, ఎవరికైనా అదే ప్లేస్. అప్పా ఇట్స్ వెరీ వెరీ క్రిటికల్ టైం. స్కూల్ వాజ్ వండర్ఫుల్, లైక్ 10th వరకు నేను హెచ్పిఎస్ రామంతపూర్ లో వెళ్ళాను. ఇట్ వాస్ జస్ట్ ఐ థాట్ లైఫ్ విల్ బి లైక్ దట్ ఓన్లీ, స్కూల్ లాగా. కానీ ఒకేసారి 11th 12th వచ్చిన తర్వాత ఆ సీరియస్నెస్ ఆఫ్ అమ్మా మన కెరియర్ గురించి, అంటే ఏం ఆలోచించాలి, ఏం చేయాలని చాలా కన్ఫ్యూజన్ ఉండే నాకు. సో యా, ఐ థింక్ కంపేర్ టు బోత్ మై పేరెంట్స్, మై ఫాదర్ వాజ్ మోర్ డిసప్పాయింటెడ్, బట్ ఈవెన్ హీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ కేమ్ టుగెదర్. He also completed. బట్ ఇప్పుడు మణిశంకర్ గారు జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ పిచ్చింగ్ యాక్టర్ లేదండి. నెక్స్ట్ అగైన్ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిశంకర్ గారి దగ్గర ఐ గాట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్, యాడ్స్ అండ్ కార్పొరేట్ ఫిల్మ్స్. అండ్ ఎక్కువ నేను అన్ని పనులు చేసేవాడిని అక్కడ, నాట్ ఓన్లీ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా, అసిస్టెంట్ ఎడిటర్ గా. నేను ఈ షూట్స్, యాడ్ షూట్స్కి వెళ్ళేవాడిని, నాకు బాటా వచ్చేది యాక్చువల్లీ. సో డిడ్ ద గ్రైండ్ ఆఫ్ జస్ట్ వెరీ వెరీ ఒక స్కిల్ టెక్నీషియన్, ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేది నాకు ఆ స్టూడియోలో. అప్పట్లో బీటా క్యామ్, ఎస్పీ, ట్రాన్స్ఫర్స్ అవన్నీ ఉండేవి కదా. ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ అన్ అనలాగ్ సెటప్. కెమెరా మోసుకొని వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళాను యాక్చువల్లీ. కార్పొరేట్ ఫిల్మ్స్, లాసన్ అండ్ టూబ్రో కోసం కోల్ ప్లాంట్స్ షూట్ చేయడము, హార్బర్స్ షూట్ చేయడము, హైవేస్ షూట్ చేయడము, ఆయిల్ రిఫైనరీస్, అవన్నీ, ఇంక్లూడింగ్ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ వీడియోస్ విత్ అ లాట్ ఆఫ్ స్టార్స్, ఇళయరాజా గారితో, కమల్ హాసన్ గారితో, రెమో ఫెర్నాండెస్ తో, లక్కీ అలీతో. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ప్రపంచం అండి. I was just very excited. It was very exciting, and I was getting training, at the same time. So I got into a place where I wanted to do movies, and అక్కడ మణిశంకర్ గారిది సినిమా ఆయన ప్లాన్ చేస్తున్నారు, కానీ అది డిలే అవుతుంది. ఈ లోపల నగేష్ కుకునూర్ హ్యాడ్ రిలీజ్డ్ హైదరాబాద్ బ్లూస్ 97 లో. నేను ఆ ఓపెనింగ్ నైట్ ప్రీమియర్ షోకి వెళ్ళి చూస్తే, అరే మనం సినిమాలు ఇలా కూడా తీయొచ్చా, అంటే నో బిగ్ స్టార్స్, వెరీ లిటిల్ బడ్జెట్, మన ఫ్రెండ్స్ తో ఇంటి పక్కన అట్లా ఒక చిన్న స్టోరీ జనరేట్ చేసి చెప్పడం అనేది నాకు చాలా ఎన్లైటనింగ్ అనిపించింది. సో ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. సో my next gig after working with Mr. Manishankar was working with Nagesh Kukunur on his second film, a film called Rockford.
ఓకే. So again, I worked with him on Rockford. It is after Rockford in 98, 99 that I met, 98 actually, that I met Shekhar Kamala when he was planning Dollar Dreams. So నన్ను చూసేటప్పుడు, we just met at a mutual friend's place. నన్ను చూసేటప్పుడు he said, will you act? అని అడిగారు. I said, I don't know, I've never acted. I've been working as an AD. And he was also interested in making an independent film like how Nagesh had made. Yes. And because I had come back from that experience, fresh out of that experience, he wanted to talk to me about that. So అక్కడి నుంచి ఆ జర్నీ బేసిక్లీ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో నేను యాక్ట్ కూడా చేశాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇంకా పని ఉండే యాక్చువల్లీ. అదేలేండి. అవును. అంటే మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.